చాలామందికి యాపిల్ వాచ్ అల్ట్రా కొనుక్కోవాలని ఉంటది గానీ, అది చాలా ఎక్స్‌పెన్సివ్ గదా! 90,000 అని చెప్పేసి ఇంకా ఐడియా మైండ్‌లోంచి తీసేసి డ్రాప్ అయిపోతారు. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ వాచ్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది జెబ్రానిక్స్ ఈరోజే లాంచ్ చేసిన ఐకానిక్ అల్ట్రా. చాలా రీజనబుల్ ప్రైస్‌లో మీరు యాపిల్ వాచ్ అల్ట్రా ఎక్స్‌పీరియన్స్ పొందొచ్చు. ఇక్కడ బాక్స్ పైన దాని పిక్చర్ చూస్తున్నారు గదా! మోడల్ ఐకానిక్ అల్ట్రా AMOLED డిస్‌ప్లే తోటొస్తుంది. ఇంకా ఇందులో మీకు 2 ఎడిషన్స్ బ్లాక్ ఇంకా ఆరెంజ్ అవైలబుల్ ఉన్నాయి. 2 గూడా చూపిస్తాను. వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ఉంది. ఇన్ఫినిటీ లూప్ స్ట్రాప్ కొత్త డిజైన్, బ్లూటూత్ కాలింగ్, కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్, స్లీప్ మానిటరింగ్, 2.5D లామినేటెడ్ డిస్‌ప్లే, ఇంకా మీకు స్టెప్స్, క్యాలరీ, డిస్టెన్స్, బీపీ, హెచ్ఆర్ మానిటర్, SpO2 అన్నీ ఉన్నాయి. ఇక్కడ బాక్స్ పైన ఏదో ఎంఆర్‌పీ ఉంది గానీ ఇది 3299కి అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది. ఇక్కడ బాక్స్ బ్యాక్ సైడ్ అన్ని ఫీచర్స్ చూడొచ్చు. ఇవన్నీ మీకు వీడియోలో చూపిస్తాను. ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. లాస్ట్ వరకు చూడండి. 5V 2 ఆంప్స్ అడాప్టర్ తోటి దీన్ని ఛార్జ్ చేయాలి. ప్యాకేజింగ్ అది చాలా ప్రీమియం ఉంది. జెబ్రానిక్స్ ప్రోడక్ట్స్ బాగానే ఉంటాయి. నేను చాలా సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నాను కదా. చూసారు కదా మన జెబ్రానిక్స్ది ఐకానిక్ అల్ట్రా చాలా బ్యూటిఫుల్ ఉంది చూడ్డానికి. ఇంకా సేమ్ ఫేక్, క్లోన్ అని చాలా వచ్చినాయి ఈ మధ్య, కానీ అన్నీ క్వాలిటీ అంత లేవు. నేను చూశాను. ఇది మాత్రం మంచి ప్రీమియం క్వాలిటీ. ఒకటి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ వచ్చింది, వారంటీ కార్డు కూడా వచ్చింది. మీరు ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు దాని ఫినిషింగ్ కానివ్వండి, మొత్తం మెటల్ బాడీ. ఇది చాలా సాలిడ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. చేతిలో పట్టుకుంటే మస్తు ఫినిషింగ్ ఉంది. అది యాక్చువల్గా కష్టమే, దూరం నుంచి ఎవ్వరు గుర్తుపట్టలేరు. మీకు యాపిల్ వాచ్ అల్ట్రానే అనుకుంటారు. ఇక్కడ మీరు దాని స్టిక్కర్ ఒకసారి తీసేసి మీకు డిస్ప్లే అదంతా చూపించేస్తాను. ఇది 1.78 ఇంచెస్ డిస్ప్లే తోటి వస్తుంది. సిలికాన్ స్ట్రాప్ తోటి వచ్చింది. ఆరెంజ్ బ్లాక్ కూడా ఉంది. అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఫినిషింగ్, దాని క్వాలిటీ అది చాలా బాగుంది. ఇంకా దాని మెటల్ బాడీ కదా. ఇక్కడ డిస్ప్లే చూడొచ్చు మీరు. 1.78 ఇంచెస్ది 2.5D లామినేటెడ్ AMOLED డిస్ప్లే అది. ఇంకా ఫుల్లీ ఫంక్షనల్ డిజిటల్ క్రౌన్ ఉంది, మైక్రోఫోన్, ఇంకా ఇక్కడ మీరు బ్యాక్ బటన్ చూడొచ్చు. మొత్తం మంచి క్వాలిటీ ఫినిషింగ్ తోటి మెటల్ బాడీ ఉండేసి ఇక్కడ సైడ్ స్పీకర్ కూడా చూడొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ బ్యాక్ ఉంది, కానీ క్వాలిటీ బాగుంది. జెబ్రానిక్స్ బ్రాండింగ్, ఇంకా SpO2, హెచ్ఆర్ సెన్సర్స్, ఇంకా ఛార్జింగ్ కాంటాక్ట్స్ అవన్నీ చూడొచ్చు. చేతికి పెట్టినా కానీ లుక్ ఖతర్నాక్ ఉంది. అసలు ఇంపాసిబుల్, నేను చెప్తున్నాను కదా, ఇది పెట్టుకుంటే ఎవ్వరు గుర్తుపట్టలేరు. ఇంకా స్ట్రాప్స్ కూడా మీరు కావాలంటే వేరేవి చాలా దొరుకుతాయి, థర్డ్ పార్టీ స్ట్రాప్స్. అవి కూడా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు డిఫరెంట్ మెటీరియల్స్లో. ఇది బ్లాక్ కలర్. 2 బాగున్నాయి. మీరు ఈవెన్ స్వైప్ కూడా చేసుకోవచ్చు. బ్లాక్కి ఆరెంజ్కి బ్లాక్ స్ట్రాప్స్. ఇది కూడా స్టిక్కర్ తీసి చూపించేస్తాను. వావ్, బ్యూటిఫుల్ ఉంది. ఇది బాడీ బ్లాక్ ఉంది. ఇది మొత్తం మెటల్ కలర్, గోల్డ్ కలర్ బాడీ ఉంది. యాక్చువల్గా నాకు గోల్డ్ కలర్ నచ్చింది, కానీ ఈ గోల్డ్ కలర్కి ఆ బ్లాక్ స్ట్రాప్స్ బాగుంటాయేమో అనిపిస్తుంది. ఈ ఆరెంజ్ స్ట్రాప్స్ ఆ బ్లాక్ బాడీకి కూడా, అంటే 2 వాచెస్ ఉంటే అటు ఇటు స్వాప్ చేసుకొని ఫుల్ అంటే డీసెంట్ లుక్స్ తెచ్చుకోవచ్చు. ఇది ఆన్ చేసి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా మొబైల్ తోటి పేర్ చేసేసి బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసేసి మొత్తం దాని బ్లూటూత్ కాలింగ్, ఇంకా దాని ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో డీటెయిల్గా రాబోయే క్లిప్స్లో కంప్లీట్గా చూపిస్తాను. ఇది జెబ్రానిక్స్ ఐకానిక్ అల్ట్రా వాచ్. నేను ఒక 2 రోజులు యూజ్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. బాగానే అనిపించింది నాకు. అంటే ఫినిషింగ్ అది 3299 రూపీస్కి సూపర్ అనిపించింది. అసలు చేతికి పెడితే ఎవ్వరు గుర్తుపట్టలేరు. ఒరిజినల్ వాచ్ అల్ట్రానే అనుకుంటారు. దాని ఆరెంజ్ కలర్ అది స్ట్రాప్స్ మీరు చేతికి పెడితే చూడండి, లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి సెట్ అవుతుంది. మస్తు ఉంది. మొబైల్ తోటి ఆల్రెడీ నేను బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేశాను. కాలింగ్ ఫీచర్ కూడా చూపిస్తాను. బ్లాక్ కూడా చాలా బాగుంది. నేను ఈవెన్ ఈ బ్లాక్ దానికి ఆరెంజ్, ఆ గోల్డ్ దానికి బ్లాక్ స్ట్రాప్స్ కూడా చేంజ్ చేసి చూశాను. అట్లా చేసినా లుక్స్ బాగున్నాయి. ఇంకా అది డిస్ప్లే చూస్తున్నారు కదా, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది. కొంచెం అంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే పెట్టుకుంటే బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. బెజల్స్ కానివ్వండి, డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్, కలర్స్, కాంట్రాస్ట్, సాచురేషన్ సూపర్. పైనుంచి స్వైప్ చేస్తే క్విక్ సెట్టింగ్స్, ఇంకా స్టేటస్ ప్యానల్ వస్తుంది. బ్రైట్నెస్, DND, బ్లూటూత్, ఇంకా వెదర్ అవన్నీ చూడొచ్చు. ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్ కానివ్వండి, లేకపోతే డిస్ప్లేలో ఆటో స్లీప్, మెనూ వ్యూ, 2 వ్యూస్ ఉన్నాయి మెనూవి. బ్రైట్నెస్, వాచ్ ఫేస్ అంటే 9 వాచ్ ఫేస్లు ఉన్నాయి. 2 బిల్టిన్ గేమ్స్ కూడా ఉన్నాయి. కాల్ అలర్ట్, లో పవర్ మోడ్, థియేటర్, ఇంకా ఫోన్ ఆన్, ఇంకా కాల్ రిసెట్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, పాస్వర్డ్, సిస్టమ్ అబౌట్, ఇవన్నీ రెగ్యులర్గా వాళ్ళ ఇది అంటే ZFit 20 యాప్ ఉంది కదా జెబ్రానిక్స్ది 20 సిరీస్ యాప్. అది మీరు ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. పైకి స్వైప్ చేస్తే అన్ని మెసేజ్ నోటిఫికేషన్స్ మీకు వైబ్రేట్ అవుతుంది, రింగ్ అవుతుంది. ఇక్కడ మీరు రైట్ స్వైప్ చేస్తే మీరు ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ యాప్స్ అవన్నీ ఇక్కడ చూడొచ్చు. ఇవి ఫోన్ మీకు బ్లూటూత్ కాలింగ్, ఇక్కడ నుంచి మీరు కాల్ చేసుకోవచ్చు. బాగానే ఉంది కాల్ క్వాలిటీ. కొంచెం స్పీకర్ అవుట్పుట్ స్లైట్లీ తక్కువ అనిపించింది వీళ్ళ ప్రీవియస్ మోడల్స్ కంటే. ఇక్కడ నుంచి అన్నీ మీకు స్లీప్, స్టెప్స్, హార్ట్ రేట్, హెచ్ఆర్ మానిటర్, ఇక్కడ సెన్సర్ కూడా చూడొచ్చు. బాగానే అక్యురేట్గానే ఉంది. 85% వరకు అక్యురసీ అనిపించింది నాకు, 85-90. బీపీ కూడా ఉంది, ఇంకా SpO2 ఉంది, ఇంకా వెదర్ ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు, ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకేమైనా కావాలంటే మీరు యాడ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో ఫుల్లీ ఫంక్షనల్ డిజిటల్ క్రౌన్ ఉంది కదా, ఇది మీరు రొటేట్ చేసి మెనూ నావిగేట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ వాచ్ ఫేస్ ఏదైనా మీరు అంటే
పైకి కిందికి స్వైప్ చేయొచ్చు, అది రొటేట్ చేసి కూడా క్లిక్కీ ఫీల్ ఉండేసి చాలా బాగుంది. ఇంకా పర్ఫెక్ట్ పనిచేస్తుంది. వాచ్ ఫేసెస్ చూసారు కదా, బిల్ట్ ఇన్ వాచ్ ఫేసెస్ కూడా 9 బాగానే ఉన్నాయి. ఇంకా ఇది హనీకోమ్ వ్యూ, ఇట్లా కాకుండా మీకు లిస్ట్ వ్యూ కావాలంటే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను లిస్టే పెడతాను, ఎందుకంటే ఇట్లా మీకు చూపించడం కొంచెం డిఫికల్టీ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది రొటేట్ చేస్తే మీకు మెనూ సైజ్ కూడా కిందికి మీదికి అవుతుంది. ఆ డైల్ అట్లాంటి ఆప్షన్ ఉంటే బాగుంటుంది. ఇంకా ఇక్కడ నుంచి మీరు సెట్టింగ్స్లోంచి సేమ్ అవే ఇదివరకు చూపించాను కదా, గ్రిడ్ వ్యూకి బదులు నేను లిస్ట్ వ్యూ పెట్టేస్తాను. ఇక్కడ నుంచి మీకు అన్నీ కంప్లీట్ దాని యాప్ డ్రాయర్ చూపించేస్తాను. అక్కడ స్టెప్స్, మీరు ఎన్ని వాక్ చేసింది, మీ యాక్టివిటీ, మీరు ఎంత క్యాలరీస్ బర్న్ చేసింది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అన్నీ చూడొచ్చు. ఇది ఫోన్ మీరు అంటే బ్లూటూత్ కాలింగ్ కోసం. ఇంకా హెచ్ఆర్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్, SpO2, బీపీ మానిటరింగ్, ట్రైనింగ్ అంటే 100 స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి, బ్రీతింగ్, వెదర్, షటర్, ప్లేయర్, అలారం, స్టాప్ వాచ్, కౌంట్ డౌన్, ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్, క్యాల్కులేటర్, ఫ్లాష్ లైట్, యాప్ QR కోడ్ చెప్పాను కదా, జెప్ ఫిట్ 20 సిరీస్ యాప్ అని చెప్పేసి 2 గేమ్స్ ఉన్నాయి. ఇంకా ఈ సెట్టింగ్స్ ఇందాక చూపించాను కదా, సేమ్ అవే సెట్టింగ్స్ ఇక్కడ మళ్ళీ రిపీట్ ఉన్నాయి. డిస్ప్లే క్వాలిటీ మీకు ఎట్లా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. సూపర్ ఉంది, షార్ప్ ఉంది, కలర్స్ బాగున్నాయి. ఇంకా ఎక్కడ UIలో ఏం పెద్దగా ల్యాగ్ అట్లా కూడా ఏమనిపించలేదు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే బ్రైట్నెస్ కూడా, అంటే ఆఫ్ ఉన్నప్పుడు కూడా దాని డిస్ప్లేలో అనలాగ్ వాచ్ ఫేస్ ఉంది కదా, అది బాగా క్లారిటీగా కనపడుతుంది. ఇంకా నేను ఇప్పుడు మీకు బ్లూటూత్ కాలింగ్ చేసేసి మీకు స్పీకర్ది ఇంకా మైక్రోఫోన్ అంటే నేను చెక్ చేశాను, బాగానే ఉంది, అవతల వాళ్ళకి ఓకేనే వినిపిస్తుంది అని చెప్పారు, కానీ స్పీకరే కొంచెం తక్కువ అనిపించింది. మీరు డైల్ చేసిన నంబర్ సరైనది కాదు, దయచేసి మీరు డైల్ చేసిన నంబర్ని సరిచూసుకోండి. The number you have dialed is invalid. Please check the number you have dialed. విన్నారు కదా స్పీకర్ అవుట్పుట్. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ ప్రీవియస్ మోడల్స్ స్మార్ట్ వాచెస్లో స్పీకర్ అవుట్పుట్ కొంచెం చాలా ఎక్కువ ఉండింది, అట్లా ఉంటే బాగుండేది. ఇది ఓకే, కాకపోతే ఫుల్ ట్రాఫిక్లో వినపడకపోవచ్చు, ఇంట్లో అయితే క్లారిటీగా వినిపిస్తుంది. మైక్ క్వాలిటీ అయితే ఓకే ఉంది కాల్స్ మాట్లాడేటప్పుడు. ఇప్పుడు చేతికి పెట్టి నేను మీకు దాని SpO2, హెచ్ఆర్ మానిటర్ అవన్నీ చూపించేస్తాను. హెచ్ఆర్ హార్ట్ రేట్ అయితే తొందరగానే చూపిస్తుంది, అయినా కూడా నేను ఫార్వర్డ్ చేసి మీకు చూపించేస్తాను. జస్ట్ ఒక 15-20 సెకండ్స్లో మీకు హార్ట్ రేట్ మానిటరింగ్ చూపిస్తుంది. కొంచెం SpO2కు ఇంకా బీపీ మానిటరింగ్కి ఒక 30 to 45 సెకండ్స్ టైం తీసుకుంటుంది. రిజల్ట్స్ అన్నీ ఒక 85-90% వరకు యాక్యురేట్ అనిపించినాయి. మెడికల్ డివైస్ తోటి నేను కంపేర్ చేసి చూశాను, ఓకేనే ఉంది, ఆల్మోస్ట్ నియర్లీ సేమే వచ్చింది. ఈ బ్లడ్ ప్రెషర్ అంటే నేను ఇంకా స్మార్ట్ వాచెస్ది బీపీ రీడింగ్ అస్సలు నమ్మను, ఎందుకంటే అది ఏదో గెస్ వర్క్ ఉంటుంది. ఇంకా ఇది SpO2 ఓకే ఉంది, ఇదైతే ఎగ్జాక్ట్లీ నా దగ్గర ఫింగర్కి పెట్టే SpO2ది మీటర్ ఉంది కదా, దాని నుంచి కంపేర్ చేస్తే సేమ్ ఐడెంటికల్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది కొంచెం ఒక అంటే 30-45 సెకండ్స్ అట్లా టైం తీసుకుంటుంది. నేను వీడియో ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసి మీకు చూపించేశాను. ఓవరాల్గా ఫుల్ సాటిస్ఫైడ్. 3,299 రూపాయలకి మీరు యాపిల్ వాచ్ అల్ట్రా ఫుల్గా ఫీల్ అది ఎంజాయ్ చేయొచ్చు మీ చేతికి పెట్టుకొని. మీకు 2 కలర్స్లో ఏ కలర్ నచ్చింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లా అయితే ఇంకా తక్కువ కాస్ట్లో కూడా మీకు ఇలాంటి క్లోన్లు, ఫేక్లు చాలా దొరుకుతున్నాయి, కానీ మనకి మంచి బ్రాండ్లో, మంచి బిల్ట్ క్వాలిటీ తోటి, మంచి ఫీచర్స్ తోటి, UIలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా స్మూత్గా ఉండి బ్లూటూత్ కాలింగ్ అవన్నీ ఉండాలంటే నేను యాక్చువల్గా ఆ స్ట్రాప్స్ అటు ఇటు స్వైప్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నా కానీ వీలు పడలేదు. మీకు ఎట్లా అనిపించింది ఇది జెబ్రానిక్స్ ఐకానిక్ అల్ట్రా స్మార్ట్ వాచ్? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.